డాడీ అది ఆ కుర్రోడు నాకు చాలా బాగా నచ్చాడు, వాడు కావాలి డాడీ, నాకు వాడినే పెళ్లి చేసుకుంటా, ఇంకెవరు నేను చేసుకోను డాడీ, వాడే కావాలి నాకు. వాడు ఎవడో ఏమిటో మనకు తెలియకుండా మనం ఎలా మాట్లాడదాం పాపా? నాకు తెలియదు డాడీ, వాడే కావాలి నాకు, చాలా బాగున్నాడు, వాడు కావాలంతే. నేను ముందరైనా చచ్చిపోతా, వాడు నాకు కావాలి డాడీ, వాడే కావాలి. డాడీ మాట్లాడండి డాడీ, చాలా బాగున్నాడు చూడు, ఎలా స్టైల్గా ఉన్నాడు పిల్లడు. డాడీ వాడు కావాలి డాడీ నాకు. ఏమిటమ్మా నీ ఆర్భాటం, నేను చూడలేకపోతున్నాను. వాడు తెలుగు మాట్లాడేది, వాడు చూస్తే రౌడీలాగా ఉన్నాడు, వాడు నేను ఎలా మాట్లాడాలి పాపా? ఏమో డాడీ, నాకు వాడే కావాలంతే, నేను పెళ్లి చేసుకోవాలండి, నేను పోయి మాట్లాడాలంతే డాడీ, మాట్లాడాలి డాడీ 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 డాడీ. ఏం మాట్లాడేదే నువ్వు ఏపిస్తా ఉంటాము. వాడు ఎవడు ఏమిటో చూస్తుంటే చాలా డౌట్ వస్తుందమ్మా. డాడీ వాడు నాకు కావాలంతే, నేను పెళ్లి చేసుకుంటామండి, వాడు నేను పెళ్లి చేసుకుంటాను డాడీ, వాడు నాకు కావాలా. నాకు మాట్లాడి చేసేయండి డాడీ పెళ్ళి, మీరు మాట్లాడి చేయాలి డాడీ, లేకుంటే ముందు చచ్చిపోతా అంతే. నువ్వు ఎడవగా నేను ఎలాగోరుగా మాట్లాడతానులే, సరేనా? ఓకే ఓకే, నువ్వు అలా ఉండు. రే అబ్బాయి, నువ్వేం చేస్తుంటావు? నువ్వేమన్నా చదువుకున్నావా లేదా? మీ అమ్మ నాన్న ఉన్నారా లేదా? మీదేవరో చెప్తే నీతో చాలా మంచి మంచి మాట చెప్తాను అబ్బాయి. ఏయ్ చెప్పరబ్బాయి, ఏం సిగ్గుపడతా ఉన్నావు? ఏయ్ చెప్పరబ్బాయి, ఎందుకు సిగ్గు? ఏమిటండి, నేను చిన్నప్పుడు చదువుకున్నాను 3వ తరగతి దాకా, కానీ ఇప్పుడు మాత్రం ప్రజాసేవ చేస్తూ ఉన్నానండి. ఏమిట్రా ప్రజాసేవ? ఏమిటంటే ఎవరికన్నా ఏమన్నా రేషన్ కార్డు రాలేదు, నేను పోయి మాట్లాడుతూ ఉంటాను, ఎంఆర్ ఆఫీస్కి పోయి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తుంటానండి. అంటే నువ్వు వాలంటీర్వా? లేదండి, నేను వాలంటీర్ కాదు, తోడు కాదు. అని వాలంటీర్ అయితే డబ్బులు తీసుకుంటాడు కదా. అంటే వాలంటీర్ అయితే జీతం తీసుకొని చేస్తాడు, నేను జీతం లేకుండానే వాళ్ళకి రేషన్ కార్డు అయితేనేమి, ఆధార్ కార్డు అయితేనేమి, మొత్తం A to Z చేస్తూ ఉంటాను సార్. సరే అబ్బాయి, నేను మా అమ్మాయి నిన్ను ఇష్టపడింది, నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది, చేసుకుంటావా? నాకెందుకండి పెళ్ళి, చాలా మంది చేసుకుంటాను అన్నారు, నేనైతే వద్దు 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 అంటానే ఉన్నాను, వాళ్ళు చేసుకుంటా అంటా ఉన్నారు. నాకు అమ్మాయిలు అయితే నచ్చటం లేదండి. మా అమ్మాయిని చూడు ఒకసారి. ఓ, అక్కడ నిలబడిన అమ్మాయి మీ అమ్మాయినా? అబ్బా, చాలా అందంగా ఉందా, నేను చేసుకుంటానండి. నాకు కట్నం ఏమన్నా ఇస్తారా? కట్నం ఇస్తాను, బైక్ తీస్తాను, నీకు 1,00,000 రూపాయలు కట్నం కూడా ఇస్తాను రా. అబ్బా, ఇంకేమైతే ఎందుకు చేసుకుంటానండి, మాకిద్దరికి పెళ్లి చేసేయండి. సరే, మీ అమ్మ నాయన తీసుకోరా. నాకు అమ్మ లేరు, నాయన లేరు, నేనే అమ్మ నేనే నాయన, అంతే. అయితే పోలేరమ్మ గుడి కాడికి రా, చేసుకుంటా. పోలేరమ్మ కాడికి వస్తే ఇద్దరు పెళ్లి చేసేస్తా, ఇద్దరికి. సరేనా? అలాగే సార్, మీరు అంతగా చెప్తుంటే నేను ఎందుకు రాను? అబ్బా, అమ్మాయి అయితే చాలా ముద్దు వస్తుంది నాకు. ఓకే సార్, అట్లా పోలేరమ్మ గుడి కాడికి వస్తాను, మాకు పెళ్లి చేసేయండి. అలాగే రేపు వస్తాను సార్. రండి. అమ్మాయికి పెళ్ళి అయితే అయిపోయింది, వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటబ్బా, ఒకసారి వాళ్ళు ఊరికి వెళ్ళి వస్తామా?
సరే, నా పనులన్నీ చూసుకొని ఒకసారి ఊరికి వెళ్ళాలి రావాలి. వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలుసుకోవాలి కదా. ఎలా ఉన్నారో. ఏయ్, నువ్వు మీ నాయన కడిగి పోయి కట్నం ఎత్తుకోరా. నాకు కట్నం తెస్తేనే నిన్ను ఏలుకుంటా నేను. కట్నం లేకపోతే నిన్ను ఏలుకోలేను, వదిలేస్తా. అదేమిటండి అలా అంటావు? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, మా నాయన నీకు 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చాడు, లేకపోతే బైక్ కూడా ఇచ్చాడు, ఇంకెందుకు కట్నము? నాకు కట్నం లేకపోతే బైక్ కొత్త పెట్టేసి ముందు తాగేసానే. మరి 1,00,000 రూపాయలు ఏం చేశావు? 1,00,000 రూపాయలు నేను అప్పులుంటే కట్టేసుకున్నా. కానీ 1,00,000 కానీ తెచ్చామనుకో, అందరం ఎంజాయ్గా మనం జాలీగా కాలం గడుపుతామమ్మా. మా నాయన కట్నం తెగ నీదండి. ఇంకోతే అట్ట, ఇంకోతే నేను ఒప్పుకోను. నాకు 1,00,000 రూపాయలు కట్నం కావాలి. మీ నాయన కనుక కట్నం ఎత్తుకోరా. నేను ఎలా అడిగేది? నీకు ఇయ్యాల్సిన కట్నం ఇచ్చేశారు కదా. ఏముంటాడు పోకపోతే నేను వదిలేస్తాను. వద్దు, నాకు ఇంకొక అమ్మాయిని చేసుకుంటా, కట్నం వచ్చే అమ్మాయిని. అలా కట్నం వచ్చే అమ్మాయి కానీ పోయామనుకో, నేను మా నాయన చెప్పి నేను కొట్టిస్తా. మీ నాయన కొడతాడు నన్ను. ఎందుకు కొడతాడు? మా అమ్మాయిని బాగా చూసుకోవాలంటే నాకు కట్నం కావాలి, నేను చెప్తాలే. అలాంటి నాకు గుర్తు అట్టగా నువ్వు కట్నం అడిగే వరకు నేను చేసుకోను, నిన్ను వెళ్ళిపోను. నేను ఏదన్నా బాగా చేసుకుంటే చచ్చిపో.